మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృతంగా పర్యటించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన రెవెన్యూ పాలన అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సులు మీ సేవ ద్వారా వచ్చిన పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు. దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. వంటశాల, త్రాగునీరు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్య, భోజనం, వసతి, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. పాఠశాలల పరిశుభ్రతకు నిలయాలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం బుజ్రాన్పల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఇందిరమ్మ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వస్తున్నారా డైలీ? నేను అట్లా అనిపిస్తుంది. బియ్యం పట్టండి. బ్రేక్ లో మీకు బనానా, పపాయ ఇచ్చారా? పండుని కూడా వేసుకున్నారా? ఏమి ఇచ్చారు? బనానా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? మార్నింగ్ ఇచ్చారు. మొండతో పాటు ఇప్పుడు రైస్, కర్రీ, టొమాటో దాల్, ఘీ, రసం, కర్డ్ और ఎగ్ కర్రీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.